బ్యాంకాక్ టూర్లో మళ్ళీ ఒక వీడియో. హాయ్ అందరికీ. ఇప్పుడు మనం పోతున్న ప్లేస్ శాంచురీ ఆఫ్ ట్రూత్ మ్యూజియంకి. దాని టెంపుల్ కూడా అంటారు, మన వాళ్ళు మ్యూజియం అంటారు, టెంపుల్ అంటారు, ఇట్లా అంటే అట్లా అంటారు. అయితే ఇది ఏంటంటే 1981 నుంచి కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట టెంపుల్. ఇది స్టిల్ అది ఎప్పుడైపోతుంది అంటే 2025 లాస్ట్లో లేదంటే 2026 స్టార్టింగ్ స్టేజ్లో అయిపోతుందని చెప్పారు అక్కడ అడిగినప్పుడు. చూడండి, ఇప్పుడు మీకు ఈ వీడియోలో కూడా ఉంటుంది కన్స్ట్రక్షన్ది. అంటే ఐ మీన్ చెక్కడము అదంతా ఎంత బాగా చెక్తుంటారో చూడండి అసలు వీళ్ళు ఎంత నీట్గా అంటే అంత నీట్గా. నేను వీడియో తీస్తుండే నా చూసి పెట్టిండు, కానీ మస్తు నీట్గా చేస్తారనమాట. వర్క్ బాగుంటుంది వీళ్ళది. మొత్తం ఈ టెంపుల్ అంతా మొత్తం హ్యాండ్ మేడ్, మిషన్ మేడ్ అస్సలు కాదంట. మిషన్ జస్ట్ పెద్ద పెద్ద వుడ్ని కట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారంట. మొత్తం ఎవ్రీథింగ్ హ్యాండ్తోనే, హ్యాండ్ మేడే. ఇట్లా ఒక 400-500 మెంబర్స్ ఒక్కొక్కరు ఒక బ్యాచ్ దగ్గర కూర్చొని వాళ్ళు చేస్తుంటారు అనమాట. అంటే ఈ నేను వీడియో తీసిన ప్లేస్లో ఈడ ఒక 30 మెంబర్స్ to 40 మెంబర్స్ దాకుంటారు. కొందరు లోపల సైడ్ దీని బ్యాక్ సైడ్ ఒక ప్లేస్ ఉంటుందంట, అక్కడ కొంతమంది చేస్తుంటారు, కొంతమంది మిషన్ దగ్గర చేస్తుంటారు. ఈ బ్యాచ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ బ్యాచ్ వీళ్ళు ఒక 30 to 40 మెంబర్స్ దాకుంటారు. వీళ్ళంతా ఇదే వర్క్ చేసుకుంటుంటారు. అయితే ఇది టెంపుల్ థీమ్ బేస్డ్ అనమాట. ఇదంతా ఒక పెద్ద కింగ్డమ్ది, ఆయుక్తాయ కింగ్డమే ఉంది. ఆ కింగ్డమ్ని ఇన్స్పైర్ చేసుకొని దాని నుంచి తయారు చేసిన ప్లేస్ అంటే ఇది. చాలా బాగుంది అసలు. ఇక్కడ మొత్తం కంటిన్యూస్గా సౌండ్ టాక్ 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 టాక్. ఇదంతా టెంపుల్ బ్లూ ప్రింట్ ఇందాక చూపించింది. ఇక్కడ మొత్తం రాసి పెట్టారు ఎక్కడెక్కడ ఏంది, మ్యూజియం ఏంది, ప్లేసెస్ ఏంది అనేది మొత్తం ఎట్లా చేస్తున్నాం వర్క్ ఎవ్రీథింగ్ రాసుకొని ఉంటుంది. వీళ్ళంతా సూపర్వైజ్ చేయడానికి ఒక బ్యాచ్. ఇదే చూడండి టెంపుల్. ఈ టెంపుల్కి ఒక్కొక్క ఉన్నాయి కదా ముందర చిన్న చిన్న ఇట్లా గోపురం టైప్, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉందన్నమాట. ఒకటేమో రెస్పెక్ట్ టు ఫాదర్, రెస్పెక్ట్ టు మదర్, రెస్పెక్ట్ టు టీచర్స్, రెస్పెక్ట్ టు కింగ్స్, అట్లా కొన్ని రాసుకొని ఉన్నాయన్నమాట దానికి సంబంధించింది. ఎంత పెద్ద థీమ్. టెంపుల్ లోపల చూడండి ఎట్లుందో. అంత క్రేజీ అంటే అంత క్రేజీగా ఉంటుంది ఇది. వీళ్ళు మొత్తం పూజించేది ఒక గణేషుణ్ణి, నెక్స్ట్ బుద్ధున్నే బాగా పూజించేది. గణేషుని కూడా బాగా పూజిస్తారు, బుద్ధున్నే బాగా పూజిస్తారు. అయితే ఇక్కడ టెంపుల్కి ఎంట్రన్స్ని మనకు అక్కడ వైట్, వీళ్ళేమో వాళ్ళు అనమాట సెక్యూరిటీ టైప్. ముందర వైట్ టోపీలు పెట్టుకొని ఉంటారు కదా, ఆ టోపీలు ఇస్తారు మనకు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి టోపీలు ప్లస్ ఇంకా ఒకటి చిన్న వాటర్ బాటిల్ లాగా ఇస్తారు ఎంట్రన్స్లో. ఆ టోపీలో ఆ వాటర్ బాటిల్ తీసుకొని తిరగరా నాయన మీరు ఇంకా దేశ సంచారణ చేయండి అన్నట్టు చెప్తారు. మళ్ళీ మనం బ్యాగ్ వెళ్ళేటప్పుడు ఆ టోపీలు వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఆ క్యాప్స్ అనమాట, సేఫ్టీ క్యాప్స్. అయితే ఒక పిల్లర్కి ఒక డీటెయిలింగ్ ఉంది. ఇంకా దాని గురించి చెప్పుకుంటూ వాళ్ళంటే ఓ పెద్ద స్టోరీలు ఉన్నాయి ఇవన్నీ. అయితే ఒక్కొక్క పార్ట్కి సంబంధించి, ఒక్కొక్క పిల్లర్కి సంబంధించి చాలా పెద్ద డీటెయిలింగ్ ఉంది. అక్కడ లోకల్ గైడ్ చెప్తుండే కానీ ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినా కూడా మనకు అర్థం కాదు. అట్లుంటుంది వాళ్ళ స్లాంగ్. చూడండి ఒకసారి టెంపుల్ ఎంత బాగుంది. టెంపుల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ సముద్రం. అది మీకు వీడియోలో ఉంది అనుకుంటా, చూడండి లాస్ట్ వరకు. నేను చెప్పులు వేసుకొని అయినా తెలియక లోపలికి సడన్గా రా అని మళ్ళీ బ్యాక్ పిలిపించి చెప్పులు పిలిపించి మళ్ళీ పంపించి లోపలికి. ఇక్కడ బుద్ధుడు ఉంటాడు. అయితే ఇక్కడ కూడా కింద చిన్న చిన్న ఉంటాయి అన్నమాట. అదేంటంటే ఒక్కొక్క ప్లేస్ నుంచి తీసుకొచ్చి పెట్టిరంట కిందకి. మీకు చూపిస్తాను. అది ఏంటి అంటే ఒక మా నమ్మకం అనే టైప్లో చెప్పారు వాళ్ళు. బుద్ధుడు దీని కింద ఉంటుంది చూడండి. ఇప్పుడు చూపిస్తాను మీకు వస్తుంది. అయితే ఎట్లా చెప్పారంటే నాకు అదంతా మాకు ఒక నమ్మకం లాగా, ఒక్కొక్క ప్లేస్ లాగా నుంచి తీసుకొచ్చిన పీసెస్ని అన్నీ పెట్టి చేసినాం అన్నట్టు చెప్పారు. నాకు కూడా అర్థం కాలేదు, బట్ నాకు ఏం అర్థమైందంటే అవంతా చాలా ఇంపార్టెంట్.
ఒక ప్లేస్ నుంచి ఒకటి తీసుకొచ్చి పెట్టారని మాత్రం తెలుసు. చూడండి ఒక్కసారి ఆర్కిటెక్ట్ కథ అసలు వేరే లెవెల్లో ఉన్నది. ఇంకా నేను వీడియోలో మీకు ఎట్లా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ లైవ్లో చూస్తే మాత్రం ఎక్సలెంట్ అసలు. దీని హైట్ కూడా ఆల్మోస్ట్ 30 meters అంట, అంటే ఒక 10 floors బిల్డింగ్ అంత హైట్ గుడి మొత్తం. చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఒకసారి గూగుల్ కూడా వేసి చూడండి, మీకు కూడా అర్థమైతే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఒకసారి విజిట్ చేయండి. దీని బ్యాక్ సైడ్ సముద్రం ఉంటుంది, చూడండి సరే.